ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటపడుతున్న వివరాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు చూస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని అన్నారు. మహిళలపై జరిగిన దారుణాలు సమాజాన్ని కలచివేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మన దేశంలోని పెద్దలు కూడా ఆడపిల్లల శరీరాలను వాడుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ అకృత్యాలను దాచడానికి అమెరికాతో రకరకాల ఒప్పందాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనలు మానవతను ప్రశ్నించేలా ఉన్నాయని అన్నారు. చైర్ను కూడా లాగేసుకున్నారు తెలంగాణ ఇచ్చిన వెంటనే. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పి నువ్వు ఇది మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు ఏదన్నా ఓకే బెటర్ అని అనుకుంటారేమో, కానీ బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేసిర్రు. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. ఈరోజు మీరే అన్నారు కదా, అభివృద్ధి కోసమే వస్తున్నారు. అభివృద్ధి అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసిన 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను ఒక వేటాడినట్టు వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని రేపు అసెంబ్లీలో 16 నుంచి ఉంటారనుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. ఇవాళ ఏ కండువ కప్పుకుంటారు, ఏ పార్టీలు ఉన్నారు, ఏ గెలిచిరు అనేది వాళ్ళ ఇష్టము. అది రాజ్యాంగపరంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, అది జరుగుతుంటుంది. కాబట్టి నేను అనేది ఫస్ట్ కోర్టుకు పోవడము, అసలు నువ్వేదో నీతివంతుని లెక్క కోర్టుకి ఎట్లా పోయినావని నేను అడుగుతున్నాను. 10 ఏళ్ళు మొత్తం నేను చెప్తున్నా కదా, వార్డు మెంబర్ని కూడా వదలలేదు వాళ్ళు. గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని లాగేసుకున్నారు. ఫస్ట్ కొత్త చరిత్ర అని చెప్పి ఇతర పార్టీలను మూసేసి పార్టీలు విలీనమని చెప్పారు. డైరెక్ట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కనుగప్పుడు ఆలస్యం తీసుకుపోయి మంత్రిగా మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు పోయి ఎంత ఘోరం అంటే, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు పోయి మళ్ళీ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర లేదా అసెంబ్లీలో పోడియం దగ్గర వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటారు. ఇది ఇంతకంటే నీతిమాలిన చర్య ఇంకొకటి లేదు.